హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఒక కంబైన్డ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఆరోగ్య సంస్థల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది. అర్హత ఉన్నవారు నేటి నుంచి ఫిబ్రవరి 22వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 22 నుంచి మార్చి 5వ తేదీ మధ్య స్క్రూటినీ చేస్తారు. తరువాత అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మార్చి 7వ తేదీన రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మార్చి 10 నుంచి మార్చి 12వ తేదీ మధ్య గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ అనేది మార్చి 15వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి మార్చి 24వ తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్లో ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ఈ డేట్స్ ప్రకారం రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసినట్లయితే ఎంపికైన వారు మార్చి 24వ తేదీ నాటికి ఉద్యోగంలో ఉంటారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుగులో చదువుకోవచ్చు. అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. టోటల్గా 66 పోస్టులు అయితే భర్తీ చేయడానికి అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ఉమ్మడి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఆరోగ్య సంస్థల్లో ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. అవి మనం చూసుకున్నట్లయితే ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి, శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనేటువంటి ఆరోగ్య సంస్థల్లో జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఉన్నాయి, అవుట్సోర్సింగ్ బేసిస్ జాబ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 22. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్గా 19 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటిలో 66 పోస్టులు అయితే ఉండడం జరిగింది. పోస్టులను అనుసరించి శాలరీస్ అయితే ఉంటాయి. ల్యాబ్ అటెండెంట్ 15,000 రూపాయల శాలరీ, జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు లైబ్రరీ అటెండెంట్కి కూడా 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ పోస్ట్కి 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. డయాలసిస్ టెక్నీషియన్కి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఎఫ్ఎన్ఓ మరియు ఎంఎన్ఓ ఉద్యోగాలకు మరియు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఆడియోమెట్రీ టెక్నీషియన్ జాబ్కి 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ ఉద్యోగానికి 22,460 రూపాయల శాలరీ ఉంటుంది. అటెండర్ ఉద్యోగాలకి 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగానికి 35,570 రూపాయల శాలరీ ఉంటుంది. వీటితో పాటుగా సిఆర్మ్ టెక్నీషియన్ అనే పోస్టులు ఉన్నాయి. వీటికి 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. ఓటీ టెక్నీషియన్కి కూడా 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. ఈజీ టెక్నీషియన్కి కూడా 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. డయాలసిస్ టెక్నీషియన్, ఎనస్థీసియా టెక్నీషియన్కి కూడా సేమ్ శాలరీ. మార్చరీ మెకానిక్ ఉద్యోగానికి 18,000 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇన్స్టిట్యూట్స్ వారీగా ఉన్నటువంటి పోస్టులు చూస్తే తిరుపతిలో ఉన్న ఎస్వి మెడికల్ కాలేజీలో 27 పోస్టులు, ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 27 పోస్టులు ఉన్నాయి. అలాగే 8 పోస్టులు గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఉన్నాయి. వీటితో పాటు ఒక పోస్టు పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ నర్సింగ్లో ఉన్నాయి. మరొక పోస్ట్ చూస్తే గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్లో మరో 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 66 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ కూడా నోటిఫికేషన్లో మనకి
క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగానికి డీఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసుండాలి. ఇఫ్ ఇంటర్మీడియేట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళైతే 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేసి ఉండాలి. ఏపీ పీఎంబీలో రిజిస్టర్డ్ అయి ఉండాలని కూడా నోటిఫికేషన్‌లో తెలియజేశారు. జనరల్ డ్యూటీ అటెండెంటు, లైబ్రరీ అటెండెంట్ జాబ్స్‌కి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ జాబ్‌కి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ కోర్స్ పూర్తి చేస్తే అప్లై చేసుకోవచ్చు. డయాలసిస్ టెక్నీషియన్ జాబ్‌కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్‌తో పాటు డయాలసిస్ టెక్నీషియన్ డిప్లొమా కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏపీ పీఎంబీలో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్‌కి బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్స్‌లో చేసిన వాళ్ళు అంటే బీఎస్సీ కంప్యూటర్స్ గానీ, బీకామ్ కంప్యూటర్స్ గానీ, బీటెక్ కంప్యూటర్స్ గానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్‌తో పాటు పీజీడీసీఏ సర్టిఫైడ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎఫ్ఎన్ఓ జాబ్‌కి, ఎంఎన్ఓ జాబ్స్‌కి 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో పాటు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఎంఎన్ఓ జాబ్స్‌కి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎఫ్ఎన్ఓ జాబ్స్‌కి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ జాబ్‌కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి. అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. 3 ఇయర్స్ మినిమం నర్సింగ్ ఆర్డర్లీగా వర్క్ చేసిన అనుభవం అయితే ఉండాలి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ జాబ్‌కి ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ ఆడియాలజీ లేదా డిప్లొమా ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు లేదా బీఎస్సీ డిగ్రీ అనేది స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్ మరియు లేదా బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి ఎస్ఎస్సితో పాటుగా డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో లేదా ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అటెండర్ జాబ్‌కి 10th క్లాస్ సరిపోతుంది. ఫిజియోథెరపిస్ట్ జాబ్‌కి బ్యాచిలర్ డిగ్రీ ఫిజియోథెరపీలో చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆర్మ్ టెక్నీషియన్ అనే జాబ్‌కి క్యాథ్ టెక్నాలజీ బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. అలాగే 2 ఇయర్స్ డిప్లొమా అనేది క్యాథ్ టెక్నీషియన్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. ఏపీ పీఎంబీలో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఓటీ టెక్నీషియన్ జాబ్‌కి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ చేస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈఈజీ టెక్నీషియన్ జాబ్‌కి న్యూరో టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా న్యూరో టెక్నాలజీలో 2 ఇయర్స్ డిప్లొమా చేసుండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నవాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డయాలసిస్ టెక్నీషియన్ జాబ్‌కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే డిప్లొమా అనేది డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ చేసుండి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ చేసినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏపీ బీఎంబీలో రిజిస్టర్డ్ అయి ఉండాలి. అనస్థీసియా టెక్నీషియన్ జాబ్స్ కూడా ఉన్నాయి. వీటికి అనస్థీసియా డిప్లొమా చేసిన వాళ్ళు లేదా అనస్థీసియా బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మార్చరీ మెకానిక్ జాబ్‌కి ఎల్ఎంఈలో డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కనీసం 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 5 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో వారిలో ఓసీ అభ్యర్థులు మాత్రమే ₹300 ఫీజు అనేది ఏదైనా నేషనల్ బ్యాంక్‌లో కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్వీఎంసీ తిరుపతి అనేటువంటి పేరు మీద మీరు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది డీడీ రూపంలో చెల్లించి అప్లికేషన్కి అయితే జతపరచవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అదేవిధంగా వీళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. కేవలం మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఎవరికైనా గతంలో పనిచేసిన అనుభవం ఉంటే ఆ యొక్క వెయిటేజీ సర్టిఫికేట్ యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వెయిటేజీ అయితే వర్తిస్తుంది. అది కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తే మాత్రమే ఆ వెయిటేజీ మార్కులు అయితే వర్తిస్తాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళకి వెయిటేజీ మార్కులు అప్లికబుల్ అవ్వవు. ఇక సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్కి అయితే జతపరిచి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ అనేది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆరోగ్య సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి విడుదల చేశారు. తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం లేదా పాత చిత్తూరు జిల్లా ప్రకారం ఈ యొక్క ఉద్యోగాలన్నింటికీ కూడా లోకల్ అవుతారు. మిగతా జిల్లాల వాళ్ళైతే నాన్ లోకల్ అయితే అవుతారు. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.